ఒకటవ ఆర్బిట్ లోపల మనకి ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. రెండో ఆర్బిటాల్ లోపల రెండవ కక్ష లోపల రెండు ఆర్బిటాల్స్ ఉంటాయి. అది 2s మరియు 2p. ఇంతకుముందు క్లాస్ లోపల ఈ విధంగా కక్షలు తీసుకొని ఈ కక్ష లోపల ఉండేటువంటి ఆర్బిటాల గురించి వివరించడం జరిగింది. ఒకటో కక్ష లోపల ఒకటే ఆర్బిటాల్ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి 1s. అదేవిధంగా రెండవ కక్ష లోపల రెండు ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అవి 2s మరియు 2p. అదేవిధంగా మూడో కక్ష లోపల మూడు ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 3s 3p 3d. సో ఈ విధంగా మనకి నాలుగో కక్ష లోపల 4, ఐదో కక్ష లోపల 4, ఆరో కక్ష లోపల 3, ఏడవ కక్ష లోపల 2, ఎనిమిదో కక్ష లోపల ఒకటే ఒక ఆర్బిటాల్ అనేటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఎప్పుడైతే మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కక్ష లోపల ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ కక్ష లోపల ఆర్బిటాల్ లోపలికి ఎలక్ట్రాన్లు ఏ విధంగా ప్రవేశిస్తాయని తెలియజేసేదే అబో ప్రిన్సిపల్. అబో ప్రిన్సిపల్ ప్రకారము కక్షలు అనేటువంటివి శక్తులు పెరుగుతున్న క్రమంలో అమరి ఉంటాయి. ఎలక్ట్రాన్లు కూడా తక్కువ శక్తి కలిగిన కక్షలను మొదటగా చేరిన తర్వాత ఎక్కువ శక్తి కలిగినటువంటి కక్షల్లోకి ఎలక్ట్రాన్లు అనేటువంటి ప్రవేశిస్తాయి. అనగా ఇప్పుడు ఒకటవ కక్ష అనేటువంటి తక్కువ శక్తి కలిగినటువంటి కక్ష కాబట్టి 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 1s పూర్తిగా నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఇది ఏదైతే బాణం గుర్తుందో ఈ బాణం గుర్తు అనేటువంటిది ఎలక్ట్రాన్లు ప్రవేశించే క్రమాన్ని సూచిస్తుంది. ముందుగా 1s నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఈ 2s నిండిన తర్వాత 2pలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. అదేవిధంగా 2p నిండిన తర్వాత 3sలోకి, 3s నిండిన తర్వాత 3p 4s. అదేవిధంగా 4s కంప్లీట్గా నిండిన తర్వాత 3d 4p 5s. ఈ విధంగా 5s కంప్లీట్ నిండిన తర్వాత 4d 5p 6s. 6s కంప్లీట్గా నిండిన తర్వాత 4f 5d 6p 7s. 7s కంప్లీట్గా నిండిన తర్వాత 5f 6d 7p 8s. ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో నిండే క్రమాన్ని మాయిలర్ డయాగ్రామ్ అనేటువంటిది సూచిస్తుంది. ఇప్పుడు మనకు పరీక్ష లోపల ఏదన్నా ఒక ఆటం ఇచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాయమన్నట్లయితే ముందుగా మనం మాయిలర్ డయాగ్రామ్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మాయిలర్ డయాగ్రామ్ సూచించినట్టుగా ముందుగా ఎలక్ట్రాన్లని 1s. ఒకవేళ మాయిలర్ డయాగ్రామ్ కనుక గుర్తులేకపోతే నేను ఏ విధంగా ముందు ఆర్బిటాల్స్ని రాసానో ఆ విధంగా రాసుకొని జస్ట్ ఈ విధంగా ఆరో మార్క్స్ని ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఇదే ఎలక్ట్రాన్లు కక్షలలో నిండే క్రమం, ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో నిండే క్రమం. ఇవన్నీ కూడా అటామిక్ ఆర్బిటాల్స్ అని అంటాం. అటామిక్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లు నిండే క్రమాన్ని మనకు మాయిలర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముందుగా 1s 2s 2p 3s. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్స్. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎస్ ఆర్బిటాల్ 1sలోనే నేను 4 ఎలక్ట్రాన్లు నింపుతా అంటే కుదరదు. అది గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను మాత్రమే అకామిడేట్ చేయగలదు. కావున ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపాలి. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ని మాత్రమే నింపాలి. ఇవి బేసిక్ రూల్స్. ఇవి గుర్తుంచుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. 10 ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్, డి లోపల 10 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా ఎఫ్ లోపల 14 ఎలక్ట్రాన్స్. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అనేటువంటి ఆటంని నేను తీసుకుంటున్నాను. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. కాబట్టి మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లను ఫిల్ చేయాలి. కాబట్టి నా దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్లని నేను 1sలో 3గా రాస్తా అంటే కుదరదు. ఎందుకనంటే ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే నిండగలవు. కాబట్టి 1s 2. ఇక్కడ ఉన్న మొత్తం 3 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లని 1sలో నింపిన తర్వాత ఎలక్ట్రాన్లని 2sలోకి పంపివ్వాలి. 2 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి 1s2 2s1 అనేటువంటిది లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం మనం. ఇప్పుడు కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 6. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అంటే కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్లకి మనము అటామిక్ ఆర్బిటాల్స్లో నింపినట్టయితే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు
1s2 1s2 1sలో 2 ఎలక్ట్రాన్లు నింపడం జరిగింది. తర్వాత 2s లోపల s ఆర్బిటాల్ ఎక్కడున్నా కూడా అది 2 ఎలక్ట్రాన్లనే గరిష్టంగా అకామిడేట్ చేయగలదు కాబట్టి 2s కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్లని 2pలోకి పంపివ్వాలి. 2p లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు ఉండగలవు కాబట్టి 2p6 అని రాస్తే తప్పవుతుంది. ఎందుకనంటే p లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు ఉండగలవు, కానీ మనకి ఇక్కడ కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లలో 1sలో 2 2sలో రెండింటిని నింపడం జరిగింది. మనకు మిగిలి ఉన్న ఎలక్ట్రాన్లను మాత్రమే 2pలో నింపడం జరుగుతుంది. 2p లోపల నింపేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను ఈ విధంగా నింపాలి. ఇక్కడ 1s లోపల ఒక సబ్ ఆర్బిటాల్ ఉంది. ఈ ఒక సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2s లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2p లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. కానీ ఇక్కడ ఉండేటువంటి సబ్ ఆర్బిటాల్ల సంఖ్య 3. గుర్తుంచుకోండి, 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు వీటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఎప్పుడైతే ఒక ఆర్బిటాల్ లోపల సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయో ఆ సబ్ ఆర్బిటాల్కి సమానమైన శక్తిని కలిగి ఉంటాయో వాటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఈ డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి మనకి హున్స్ గరిష్ట బాహుల్యత నియమము వివరిస్తుంది. హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p లోపల 3 డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయో నేను px లోపల ఒక ఎలక్ట్రాన్ నింపుతున్నాను, అదే px లోపల మరో ఎలక్ట్రాన్ని నింపకూడదు. నెక్స్ట్ py లోపల మరో ఎలక్ట్రాన్ని పంపివ్వాలి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి వివరించే నియమమే హున్స్ గరిష్ట బాహుల్యత నియమము. px లోపల ఒకటి, py లోపల ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరిగింది. అదేవిధంగా మనము నెక్స్ట్ నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది చూసినట్లయితే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకు ముందుగా పరమాణు సంఖ్యని తీసుకోవాలి. పరమాణు సంఖ్య అనేటువంటిది 7. పరమాణు సంఖ్య 7 కాబట్టి నైట్రోజన్ లోపల 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 7 ఎలక్ట్రాన్లని మనము వివిధ ఆర్బిటాల్స్ లోపల నింపాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం 1sలోకి ఎలక్ట్రాన్లను తీసుకోవాలి. 1s 2 2s 2 రైట్. ఉన్న మొత్తం 7 ఎలక్ట్రాన్లలో మనకి 4 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2p లోపల మనము మిగిలిన 3 ఎలక్ట్రాన్లను నింపాలి. 7 ఎలక్ట్రాన్లలో 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి కాబట్టి మిగిలిన 3 ఎలక్ట్రాన్లను ఇక్కడ నేను 2p లోపల ఫిల్ చేయడం జరుగుతుంది. 2p లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ 1sలో ఒకటే సబ్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్, 2sలో ఒకటే సబ్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్. అదేవిధంగా p లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 3 కాబట్టి 3ని ఏ విధంగా నింపుతున్నాను, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి px లోపల 1, py లోపల 1 నింపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ px py pz అనేటువంటి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరిగింది. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ, రెండవ ఎలక్ట్రాన్ని py లోపల, మూడవ ఎలక్ట్రాన్ని pz లోపల నింపాను. అంతే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే px py pz 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్లను నింపాల్సినప్పుడు 1 2 3 ఈ విధంగా నింపకూడదు. ఓకేనా. హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆక్సిజన్ అనేటువంటిది 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఈ 8 ఎలక్ట్రాన్లకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను చూడండి. 8 ఎలక్ట్రాన్లలో 1s లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. అదేవిధంగా 2s లోపల 2 ఎలక్ట్రాన్లు, 1s2 2s2 ఉన్న 8 ఎలక్ట్రాన్లలో 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. తర్వాత 2p
4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి కాబట్టి ఇంకొక 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్లని నేను 2p4లో నింపుతున్నాను. 2p లోపల మనకి 3 ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉన్నాయి. రైట్, 3 ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఈ మూడింటి లోపల 4 ఎలక్ట్రాన్లని నింపాలి. ఫస్ట్ నేను ఏ విధంగా నింపుతున్నానంటే px లోపల 1, py లోపల 1, pz లోపల 1. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కొక్క ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే మొదటి ఆర్బిటాల్ లోపల జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ 4 ఎలక్ట్రాన్ అనేటువంటిది pyలో ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా px, py, pz లోపల మొత్తం 4 ఎలక్ట్రాన్ అనేటువంటివి నిండడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి 2 రూల్స్. ఒకటి పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, కక్షలలోకి ఏ విధంగా ఎలక్ట్రాన్ అనేటువంటివి నింపుతున్నాయి, ఆబో ప్రిన్సిపల్. నెక్స్ట్ హన్స్ గరిష్ట బాహుల్యత నియమం.